వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ ఆలు రేషన్ బియ్యంతో చేసిన బోండాలండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈవినింగ్ స్నాక్స్లోకి చేసుకోవచ్చు, అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం దీని తయారీ విధానం చూసేద్దామా ఫ్రెండ్స్. బోండాలకు కావలసినవి 1.5 గ్లాస్ బియ్యం వేసుకుందాము. ఇవి రేషన్ బియ్యం అండి. శుభ్రంగా వాటర్ వేసుకొని 2-3 సార్లు క్లీన్ చేసుకున్నాము. వాటర్ కడిగేసి వాటర్ వేసుకొని నానబెట్టుకుందాము. చూడండి, ఇలాగ 2-3 సార్లు వాష్ చేసుకుందాము. బియ్యాన్ని కడుక్కున్నాము. వాటర్ వేసుకొని నానబెట్టుకుందాము. 1 గంట పాటు, గంట లేదా 2 గంటలు నానబెట్టండి, చాలా బాగుంటుంది. 1.5 గ్లాస్కి 3 ఆలుగడ్డలు తీసుకున్నాను. ఈ పైన వీటిని మనం ఉడికించుకుందాము. మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లో ఒక 1/2 గ్లాసు పచ్చి కొబ్బరి తీసుకుందాము. ఒక పావు పుట్నాల పప్పు, పావు గ్లాసు, 4-5 ఎండుమిర్చి తీసుకుందాము. ఒక 3 వెల్లుల్లి, తగినంత లావు ఉప్పు, ఒక రెబ్బ చింతపండు తీసుకుందాము. గ్రైండ్ చేసుకుందాము. మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేయండి. చూడండి, మనం మిక్సీకి వేసుకున్నాము. ఇలా ఉండాలి చట్నీ. మరీ స్మూత్గా ఉండకూడదు, కొంచెం బరగ్గానే ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం గిన్నెలోకి తీసుకుందాం. మొత్తం చూడండి, ఒక గిన్నెలోకి వేసుకున్నాము. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. నేను ఆల్రెడీ పోపు వేసేసాను. 2 స్పూన్ల ఆయిల్, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అండి, ఏమి లేదు. చూడండి, చట్నీ రెడీ అయిపోయింది. సాల్ట్ చూసి వేసుకోండి, నాకు కరెక్ట్గా సరిపోయింది. చూడండి, బియ్యం నానిపోయినాయి. నేను 2 గంటల పాటు నానబెట్టాను. ఇప్పుడు మనం ఈ వాటర్ మొత్తం వంపేసి మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనం ఉడికించిన ఆలుగడ్డలు వేసుకుందాము. నేను ఒక 3 ఆలుగడ్డలు తీసుకున్నాను 1.5 రైస్కి. మీరు రేషన్ బియ్యం ప్లేస్లో మామూలు రైస్ ఉంటాయి కదా, మనం తినే రైస్, అవైనా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చేసుకోండి. బోండా పిండిగా గట్టిగా మరీ లూజ్గా ఉండకూడదు పిండి. చూడండి, మనం మిక్సీకి వేసుకున్నాము. ఇలా ఉండాలి స్మూత్గా. ఇప్పుడు మనం గిన్నెకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇది సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ మొత్తం ఒకసారి కలుపుకుందాము. చూడండి, మొత్తం కలుపుకున్నాము. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. వేస్తే ఇలా బోండా పడిపోవాలి. చూడండి, ఇలా రావాలి. స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. తగినంత ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. చూడండి, ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండి వేసి చూద్దాము. చూడండి, పైకి వచ్చేసింది, అంటే ఆయిల్ హీట్ అయిపోయింది. ఒకసారి పిండి మొత్తం కలుపుకుందాము. ఇప్పుడు మనం బోండాలు వేసుకుందాము. చూడండి, ఇలా వేసుకుందాము. ఒక్కొక్కటిగా హై ఫ్లేమ్ మీద చేసుకోండి. స్టార్ట్. చూడండి, అంటుకోకుండా ఎంత బాగా వచ్చాయో, పైకి కూడా బాగా తేలుతున్నాయి. కొంచెం కాలనిద్దాము. మధ్యలో వైట్గా కనిపిస్తుంది కదా, అలా కనిపించకుండా. చూడండి, బోండాలు బాగా వేగిపోయి. ఇప్పుడు మొత్తం తీసుకొని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మిగతావి కూడా అలాగే వేసుకుందాము. చూడండి, బోండాలు రెడీ అయిపోయినాయి. దీంట్లోకి పుట్నాలు అండ్ కొబ్బరి చట్నీ చేశాను. చాలా బాగా వచ్చాయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.